హాయ్ ఫ్రెండ్స్, డి ఫర్ డిప్లొమా ఛానల్స్ అవుతుంది. ఈరోజు మనము C16 మ్యాథ్స్ 1 ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఇది జూన్ 2019 పేపర్. అందులో 17th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి ఏమొచ్చారు, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ x² + y² - 6x - 2y + 5 = 0 ఎట్ ద పాయింట్ 2, -1. ఫస్ట్ మనకి ఏమొచ్చారు, x² + y² - 6x - 2y + 5 = 0. ఇప్పుడు దీని నుండి కనుక మనం dy/dx అంటే దీని డెరివేటివ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు x. అంటే ఈ విధంగా d/dx ఆఫ్ x² + y² - 6x - 2y + 5 = d/dx ఆఫ్ 0. నౌ x² డివైడ్ అనేది 2x అయింది, 2x + y² డివైడ్ అనేది 2y ఇంటూ y డివైడ్ అనేది dy/dx అయింది, -6 ఇంటూ x డివైడ్ ఎంత 1 -2 ఇంటూ మళ్ళీ y డివైడ్ అనేది నీకు dy/dx ప్లస్ కాన్స్టెంట్ డెరివేటివ్ ఎంత 0 = 0 డెరివేటివ్ కూడా 0. ఈ విధంగా వచ్చింది. ఏం లేదండి, x² డెరివేటివ్ 2x, y² 2y ఇంటూ y డెరివేటివ్ dy/dx -6 ఇంటూ x డెరివేటివ్ ఎంత 1 -2 ఇంటూ y డెరివేటివ్ dy/dx ప్లస్ 5 డెరివేటివ్ 0. ఇప్పుడు మనకి ఏమైందంటే ఈ 2x సరిపోతుంది, -2x అయితే ఇందులో dy/dx కామన్ ఇద్దాం, ఇందులో కూడా dy/dx కామన్ ఇద్దాం. dy/dx కామన్ ఇస్తే dy/dx కామన్ ఇస్తే ఇక్కడ మనకి 2y మైనస్ ఇక్కడ ఏమిది 2 మిలుగుద్ది = ఈ 2x సరిపోతే -2x -6 సరిపోతే +6 అంటే dy/dx అంటే dy/dx = ఏంది -2x + 6/2y - 2 అటుపోతే బై అది కదా 2y - 2. పాయింట్ మనకి వచ్చారు 2, -1 అంటే x వాల్యూ 2, y వాల్యూ అంతా -1. dy/dx ఎంత ఉంటుంది, స్లోప్ అంటే m = dy/dx = ఏం లేదండి, x ప్లస్ దగ్గర 2 రాయండి, y దగ్గర -1 రాయండి. -2 ఇంటూ x అంటే 2 + 6/2 ఇంటూ y అంటే -1 -2 2 ఇంటూ -2 -4 -4 + 6 ఎంత 2 2 ఇంటూ -1 -2 -2 -2 ఎంత -4 అంటే m = ఎంత 2 1 2 2 కదా, అంటే ఎంత అది 1/-2 1/-2 -1/2 ఉంది కదా, అంటే m = ఎంత వచ్చింది, m = -1/2. అది మన అడిగితే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కదా, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటంటే y - y1 = m ఇంటూ x - x1. m అంటే -1/2 కరెక్టే, మరి y1 x1 అంటే ఈ పాయింట్, అంటే మనకి x1 y1 = 2, -1 x1 అంటే 2 y1 అంటే -1 y y1 అంటే ఎంత రాలే -1 m అంటే ఎంత రాసుకోవచ్చు -1/2 ఇంటూ x - x1 అంటే ఎంత 2. ఈ 2 ఇటు వస్తే 2 ఇంటూ y -1 ప్లస్ y + 1 = -1 ఇంటూ x - 2 2 ఇంటూ y 2y ప్లస్ 2 1 2 దట్ = -1 ఇంటూ x -x -1 ప్లస్ 2. ఇప్పుడు ఈ సైడ్ తీసుకోదాం, లెఫ్ట్ సైడ్ -x తోటి వస్తే +x ప్లస్ 2y ప్లస్ 2, ఈ +2 ఇటు వస్తే -2 = 0. ఆ ఈక్వేషన్ టాంజెంట్ అనేది x + 2y = 0. ఎందుకు, ఈ 2 2 క్యాన్సిల్ కదా. సిమిలర్గా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కోవాలి. నా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ = ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏంటంటే y - y1 = -1/m -1/m ఇంటూ x - x1. x1 అంటే మనకి ఏంది 2, y1 అంటే మనకి -1, y -1 = -1/m అంటే ఎంత -1/2 x - x1 ఎంత 2. ఈ y -1 అంటే y + 2 = ఈ 2 పైకి వద్దు కదా, ఈ -1 అనేది క్యాన్సిల్, అది -1 2 ఇంటూ x - 2 y + 2 = 2 ఇంటూ x 2x - 2 2 4 2x, ఈ y వస్తే -y, ఈ +2 కూడా వస్తే -2, ఇక్కడ ఆల్రెడీ -4 ఉంది
is equal to 0. 2x minus 4 ఇది -5 -5 మొత్తాన్ని మనకి ఏంటి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ 2y minus 5 minus 6 is equal to 0. ఇదే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 17b, a circular metal expands by heat so that its radius increases at the rate of 1.5 cm per second. Find the rate of increase of its area when the radius is 12 cm. మనకి అవుతుంది రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది నీకు దాన్ని ఏమనుకుంటాం dr/dt అంటే విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, చేంజ్ ఇన్ రేడియస్ విత్ రెస్పెక్ట్ టైం ఎంత 1.5 సెంటీమీటర్ పర్ సెకండ్. రేడియస్ అని ఇచ్చారు మనకి 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. మన ఏం అడుగుతుందో రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ఇట్స్ ఏరియా. ఏరియా ఈక్వల్ ఫార్మ్ ఉంది ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు πr². ఇప్పుడు దీన్ని డెరివేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే d/dt ఆఫ్ a is equal to d/dt ఆఫ్ πr². ఇది ఏమైంది నీకు dA/dt దట్ ఈక్వల్ టు π ఇంటూ r² అనేది 2r ఇంటూ r డెరివేట్ అనేది మీకు dr/dt దట్ ఈక్వల్ టు π ఇంటూ 2 ఇంటూ r అంటే మనకి ఎంత ఇచ్చారు 12 ఇచ్చారు ఇంటూ dr/dt ఎంత 1.5 దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 1.5 3 ఇంటూ 12 36 పై ఏదే కట్ అయింది నీకు సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అవుతుంది. కావాలంటే ఈ వాల్యూ కూడా అనుకోండి క్యాలిక్యులేటర్లో. ఈ విధంగా చేయాలి అంతే. నెక్స్ట్ ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ 2019 చూద్దాం. 17a, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ y ఈక్వల్ టు x² - 2x + 1 ఎట్ ద పాయింట్ వేర్ ఇట్ కట్స్ ద x యాక్సిస్. అంటే ఏమవుతుందంటే ఈ లైన్ అనేది నీకు x యాక్సిస్ కట్ అవుతుంది. x యాక్సిస్ కట్ అయితే ఇక్కడ y వాల్యూ ఏమైంది y వాల్యూ 0 అయింది. అంటే దీని ప్రకారం అయితే x² - 2x + 1 ఈక్వల్ 0 కదా. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు x - 1 హోల్ స్క్వేర్ అని రావచ్చు కదా. x - 1 హోల్ స్క్వేర్ అంటే x - 1 ఈక్వల్ 0 అంటే x ఈక్వల్ ఎంత 1. x వాల్యూ 1 y వాల్యూ ఎంత 0 అంటే పాయింట్ ఏంది నీకు 1,0 అంతే. ఇప్పుడు మనము స్లోప్ కనుక్కోవాలి అంటే dy/dx కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ y ఈక్వల్ టు x² - 2x + 1. ఇప్పుడు దీన్ని డెరివేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ x. ఏమైతే నీకు d/dx ఆఫ్ y ఈక్వల్ టు d/dx ఆఫ్ x² - 2x + 1. ఇది ఏమైంది మీకు dy/dx ఈజ్ ఈక్వల్ టు x² డెల్టా 2x - 2x డెల్టా 2 దట్ ఈక్వల్ 2 ఇంటూ x వాల్యూ అంటే ఎంత 1 - 2 అంటే ఎంత 0. నా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ టు ఏమైతే మనకి y - y1 ఈక్వల్ టు 0. కానీ y1 వాల్యూ ఎంత 0 అంటే y ఈక్వల్ టు కూడా 0. ఇదే నీకు అయితే నార్మల్ కూడా అయితే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నార్మల్ సేమ్. ఓకే, నెక్స్ట్ 17b, the volume of cube is increasing at the rate of 10 cubic inches per second. Find the rate of increase of its surface area at the instant when the edge of the cube is 10 inches. Now cube అండు ఓకే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా నీకు వాల్యూమ్ అంటే v ఈక్వల్ ఏమండు 10 cubic inches per second అంటే dv/dt ఈక్వల్ టు 10 cubic inches cubic inch per second అనుకుందాం. ఓకే, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా v ఈక్వల్ టు x క్యూబ్. సైడ్ x అనుకోండి వాల్యూమ్ అనేది x ఇంటూ x ఏమైంది x క్యూబ్ అయింది. ఇప్పుడు దీని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు t అంటే d/dt ఆఫ్ v ఈక్వల్ టు d/dt ఆఫ్ x క్యూబ్. ఇది ఏమైంది నీకు dv/dt ఈక్వల్ టు x క్యూబ్ డెరివేటివ్ x పవర్ n గా n ఇంటూ అంటే 3 ఇంటూ x పవర్ 3 - 1 n ఇంటూ x పవర్ n - 1 ఇంటూ dx/dt. అయితే మనకు ఆల్రెడీ dv/dt వాల్యూ ఎంత 10 ఈక్వల్ టు 3 ఇంటూ x క్యూబ్ x 3 - 1 అంటే 2 అంటే x² ఇంటూ dx/dt. కానీ సైడ్ ఎంత ఇచ్చారు మీకు ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ ఎంత 10 అంటే x ఈక్వల్ ఎంత 10 x వాల్యూ ఎంత x ఈక్వల్ టు 10 inches. నౌ ఇప్పుడు 10 ఇక్కడ రాస్తే 10 ఈక్వల్ టు 3 ఇంటూ 10² ఇంటూ dx/dt. ఈ వాల్యూ తీసుకోండి అంటే 10 ఎంత ఇది 3 ఇంటూ 100 దట్ ఈక్వల్ ఏంటి dx/dt. dx/dt ఈక్వల్ ఏంటి 1/30 అంతే కదా. ఒక 0 ఒక 0 క్యాన్సిల్. ఇప్పుడు దీని నుండి వాడు ఏమంటుండే సర్ఫేస్ ఏరియా ఇలా ఇంక్రీజ్ అవుతుండు. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి క్యూబ్ ఒక సర్ఫేస్ ఏరియాకి మామూలుగా స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏంటి x². కానీ ఇక్కడ ఎన్ని సర్ఫేస్ ఉంటాయి 6 ఉంటాయి అంటే 6x². ఇది మనం కనుక్కోవాలి అంటే ఏ ఈక్వల్ ఎంత ఏ ఈక్వల్ టు 6x². ఇప్పుడు దీన్ని d/dt ఆఫ్
ఏ ఈక్వల్ టు 6 ఇంటూ డి బై డిటి ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఏమైంది మీకు డిఏ బై డిటి ఈక్వల్ టు 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2 ఇంటూ ఎక్స్ డిఎక్స్ బై డిటి. 6 2 ఎంత 12 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ వచ్చి మనకి ఎంత ఇచ్చారు 10 ఇచ్చారు, ఇంటూ డిఎక్స్ బై డిటి ఎంత వచ్చింది మీకు 1/30 వచ్చింది. 1/30 10 1 జా 10 3 జా 3 1 జా 3 4 జా. డిఏ బై డిటి ఈక్వల్ ఎంత, డిఏ బై డిటి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 4 ఇంచ్ స్క్వేర్ బై సెకండ్. ఈ విధంగా చేయాలి, అంటే స్క్వేర్ ఇంచెస్. ఏమైంది మీకు 4 ఇంచెస్ ఇంక్రీజ్ అవుతుంది. అక్టోబర్ నవంబర్ 2018 పేపర్. ఫైండ్ ద లెన్స్ ఆఫ్ టాంజెంట్ నార్మల్ సబ్ టాంజెంట్ సబ్ నార్మల్ ఫర్ ద కర్వ్ y ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 8x మైనస్ 2 ఎట్ ద పాయింట్ 3, 4. మనకి ఏమిచ్చారు y ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 8x మైనస్ 2. పాయింట్ ఏమిచ్చారు మనకి 3, 4 అండి. దీనికి అడిగారు లెంత్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ నార్మల్, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. ఫస్ట్ మనం స్లోప్ కనుక్కుందాం, అంటే m కనుక్కుందాం. m ఈక్వల్ ఫార్ములా అనేది మనకి m ఈక్వల్ టు dy బై dx. ఇది dy బై dx అనుకుంటే m వచ్చినట్టే. m వస్తే ఇవన్నీ కనుక్కోవచ్చు మనం. ఇప్పుడు దీన్ని డెరివేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ x. అంటే నీకు dy బై dx ఆఫ్ y ఈక్వల్ టు dy బై dx ఆఫ్ x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 8x మైనస్ 2 దట్ ఈక్వల్ టు dy బై dx కదా. dy బై dx ఈక్వల్ టు x క్యూబ్ డేట్ ఎంత 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డేట్ ఎంత 2x మైనస్ 8x డేట్ ఏంటంటే ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్. ఆ విధంగా చేస్తున్నాం. అంటే మనకి dy బై dx ఈక్వల్ టు dy బై dx ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 3 టు ఎంత 6x మైనస్ 8. ఓకే, పాయింట్ ఏమి ఇచ్చారు 3, 4 అంటే ఎక్స్ వాల్యూ ఎంత 3. ఇప్పుడు ఇది రాయండి 3 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 3 మైనస్ 8. 3 ఇంటూ 9 ఎంత 27. 27 మైనస్ 6 3 18. 18 మైనస్ 8 ఎంత మైనస్ 8 మైనస్ 9 దట్ ఈక్వల్ ఎంత 1. అంటే స్లోప్ వాల్యూ ఎంత 1. మీకు కూడా వచ్చింది 1 ఇచ్చింది. పాయింట్ ఇచ్చారు నీకు 3, 4. అయితే మనకి అనేది x1, y1 అనేది x1 y1 ఈక్వల్ టు 3, 4. నౌ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ y1 ఇంటూ అండర్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ బై m. ఇది ఫార్ములా. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ టు y1 ఇంటూ అండర్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ బై m దట్ ఈక్వల్ టు y1 అంటే ఎంత 4 ఇంటూ అండర్ ఆఫ్ 1 ప్లస్ m అంటే ఎంత 1 స్క్వేర్ బై m వాల్యూ ఎంత మళ్ళీ 1 మోడ్యులస్ పెట్టాలి. నౌ 1 స్క్వేర్ ప్లస్ 1 ఎంత 2 అంటే దానికి ఏమైంది నీకు 4 రూట్ అయింది. నౌ లెంత్ ఆఫ్ నార్మల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అండ్ రూట్ ఆఫ్ y1 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ మాడ్ ఇంటూ మాడ్ ఆఫ్ y1 ఇంటూ అండర్ 1 ప్లస్ m స్క్వేర్ అంటే సేమ్ వస్తుంది. మాడ్ ఆఫ్ y1 అంటే 4 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 స్క్వేర్ దట్ ఈక్వల్ ఎంత 4 రూట్. నౌ లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ దట్ ఈక్వల్ ఏంటి మోడ్ ఆఫ్ y1 బై m దట్ ఈక్వల్ టు y1 ఎంత 4 బై m ఎంత 1 దట్ ఈక్వల్ టు 4. నౌ లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ దట్ ఈక్వల్ ఏంటి y1 ఇంటూ m దట్ ఈక్వల్ టు అండర్ 4 ఇంటూ 1 దట్ ఈక్వల్ ఎంత 4. ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ 17b. The volume of sphere is increasing at the rate of 40 cubic centimeter per minute. Find the rate of increase of its surface area and radius at the instant when its radius is 10 centimeters. ఓకే, మనకేమిచ్చారంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అవుతుందండు 40 క్యూబిక్ సెంట్ పర్ మినిట్ ఇచ్చారు ఇక్కడ. అంటే నీకైంది dv బై dt ఈక్వల్ టు 40 క్యూబిక్ సెంటీమీటర్. దాన్ని మనం cc అనొచ్చు కదా పర్ మినిట్. ఇది ఇంకేమిచ్చారు రేడియస్ అని ఇచ్చారు. రేడియస్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే, నౌ యాక్చువల్గా వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా అనేది v ఈక్వల్ టు 4/3 పై r క్యూబ్. దీని నుండి డెరివేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు టైం. ఏమైంది నీకు d బై dt ఆఫ్ v ఈక్వల్ టు d బై dt ఆఫ్ 4/3 పై r క్యూబ్. ఇదేమైంది మనకి dv బై dt ఈక్వల్ టు 4/3 పై కాన్స్టెంట్. ఇది రాయండి ఫస్ట్
ఆర్ క్యూబ్ డెరివేటివ్ అది ఎక్స్పోనెంట్ లాగా ఉందా n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే 3 ఇంటూ ఆర్ పవర్ 3 మైనస్ 1 ఇంటూ ఆర్ డెరివేటివ్ అది నీకు dr బై dt అయితే దట్ ఈక్వల్ టు ఈ 3కి ఈ 3 క్యాన్సిల్ dy బై dt వాడు ఎంత ఇచ్చాడు 40 ఇచ్చాడు కదా 40 ఈక్వల్ టు 4 పై ఇంటూ ఆర్ అంటే ఎంత ఇచ్చారు మనకు 10 ఇచ్చారు అంటే 10 స్క్వేర్ అవుతుంది కదా 3 మైనస్ 1 ఎంత 2 ఇంటూ dr బై dt ఈ మొత్తం ఎటు వస్తుంది నీకు 40 బై 4 పై ఇంటూ 10 స్క్వేర్ అంటే ఎంత 100 దట్ ఈక్వల్ ఉంది dr బై dt అంటే 0కి ఒక 0 క్యాన్సిల్ 4 4 క్యాన్సిల్ దట్ ఈక్వల్ ఎంత 1 బై 10 పై ఇది నీకైంది dr బై dt ఈక్వల్ టు 1 బై 10 పై నౌ ఇప్పుడు నేను ఫైండ్ ఇట్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంది a ఈక్వల్ టు 4 పై ఆర్ స్క్వేర్ ఇప్పుడు దీని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు t అంటే d బై dt ఆఫ్ a ఈక్వల్ టు d బై dt ఆఫ్ 4 పై ఆర్ స్క్వేర్ dA బై dt ఈక్వల్ టు 4 పై కాన్స్టెంట్ 4 పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఎంత 2r ఇంటూ dr బై dt ఈ విధంగా చేయాలి 4 పై ఇంటూ 2 ఇంటూ ఆర్ అంటే ఎంత 10 ఇంటూ dr బై dt ఎంత 1 బై 10 పై 10కి 10 క్యాన్సిల్ పైకి పై క్యాన్సిల్ మొత్తం ఎంత మనకి 8 అయింది 8 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఇది రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ఇట్స్ ఏరియా ఏరియా సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈ విధంగా చేయాలి నౌ మార్చ్ ఏప్రిల్ 2018 పేపర్ చూద్దాం ఇక్కడ ఫైండ్ ద లెన్స్ ఆఫ్ టాంజెంట్ నార్మల్ సబ్ టాంజెంట్ సబ్ నార్మల్ ఇది y ఈక్వల్ ఇచ్చారు మనకి y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4 పాయింట్స్ ఏమి ఇచ్చారు నీకు 2, 4 ఇక్కడ లెన్స్ అడిగారు ఏమైనా ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి స్లోప్ కనుక్కోవాలంటే దీన్ని మనం డెరివేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు x అంటే d బై dx ఆఫ్ y ఈక్వల్ టు d బై dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4 దట్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ అది 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అయింది మైనస్ 2x స్క్వేర్ అయింది 2 2 4 4x అయింది ఇది ఏంటంటే ఎక్స్పోనెంట్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 అంతే కదా ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 ప్లస్ 4 కాన్స్టెంట్ ఎంత 4 ఇక్కడ డెరివేటివ్ ఎంత 0 అంటే మనకి ఏమవుతుంది 3x స్క్వేర్ మైనస్ 4x నౌ స్లోప్ ఎట్ పాయింట్ ఏమిచ్చారు మనకి 2, 4 నౌ m ఈక్వల్ m అన్న dy బై dx అని సేమ్ 3 ఇంటూ x అంటే రాయాలి 2 రాయాలి 3 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 4 ఇస్ ద 12 మైనస్ 8 ఎంత 4 అంటే స్లోప్ ఎంత వచ్చింది నీకు 4 వచ్చింది m ఈక్వల్ టు 4 మనకి లెంత్ ఆఫ్ టాంజెంట్ లెంత్ ఆఫ్ నార్మల్ లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ అని కనుక్కోవాలి నౌ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ ఫార్మ్ ఏంది y1 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ రూట్ స్క్వేర్ 1 ప్లస్ m స్క్వేర్ బై m mod ఆఫ్ y1 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ బై m వాల్యూ తెలుసు మరి y1 వాల్యూ ఏంది ఇది x1 వాల్యూ ఇది y1 వాల్యూ అంటే y1 ఈక్వల్ టు ఎంత 4 ఈ వాల్యూస్ నిలయండి 4 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ అంటే ఎంత 4 స్క్వేర్ బై m అంటే ఎంత 4 ఈ 4 క్యాన్సిల్ అయింది మనకు మొత్తం అది రూట్ ఆఫ్ 4 స్క్వేర్ 16 ప్లస్ 1 ఎంత 17 ఇది లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇలా లెంత్ ఆఫ్ నార్మల్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ నార్మల్ ఈజ్ ఈక్వల్ టు y1 రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ మాడ్ కంపల్సరీ దట్ ఈక్వల్ టు మాడ్ y1 అంటే 4 రూట్ ఆఫ్ 1 ప్లస్ m అంటే ఎంత 4 స్క్వేర్ దట్ ఈక్వల్ అనేది 4 రూట్ 17 అంతే అంతేగా y1 4 m వాల్యూ 4 లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ length of subtangent is equal to the y1 by m mod of that equal to y1 and the m 1 over 4 that equal to the 1 of the now length of subnormal y1 into m that equal to mod of 4 into 4 that equal to 16 ante 17b. The radius of spherical balloon is increasing at the rate of 3 cm per second. Find the rate at which the volume is increasing when the radius is 10 cm. మనకి ఏమి ఇచ్చారంటే ఇప్పుడు r ఇచ్చారు r ఈక్వల్ ఎంత ఇచ్చారు 10 సెంటీమీటర్స్ ఇచ్చారు రేడియస్ ఎలా ఇంక్రీజ్ అయింది dr బై dt అది కూడా ఇచ్చారు ఎంత ఇచ్చారు 3 cm per second మన ఇప్పుడు
వాల్యూమ్ అడుగుతుంది. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంది? V = 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. ఇప్పుడు దీన్ని డెరివేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే d/dt ఆఫ్ V = d/dt ఆఫ్ 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. ఏమైంది మనకి? dv/dt = 4/3 పై కాన్స్టెంట్ 4/3 ఇంటూ పై ఇంటూ ఇప్పుడు ఆర్ క్యూబ్ డెరివేట్ చేయండి. ఆర్ క్యూబ్ ఎక్కడ డెరివేట్ అయింది? 3 ఇంటూ ఆర్ స్క్వేర్. 3కి 3 క్యాన్సిల్. మనకు మొత్తం ఏమైంది? 4 ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ డెరివేటివ్ చేయాలి. dr/dt కంపల్సరీ dr/dt ఇంటూ dr/dt. నౌ dv/dt = dv/dt ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఆర్ అంటే ఎంత తీసుకోవాలి? 10 తీసుకోవాలి. 10 స్క్వేర్ ఇంటూ dr/dt అంటే 3 దట్ ఈక్వల్ అండి 4 ఇంటూ 400 ఇంటూ 3 1200 పై. ఏంది దీనికి? సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఇది చేంజ్ ఇన్ వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ October November 2017 పేపర్. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ నార్మల్ టు ద కర్వ్ y = 2x² - 4x + 5 at 3, 11. y = మనకి ఇచ్చారు y = 2x² - 4x + 5. దీన్ని ఏమనగాడు? ఈక్వేషన్ టాంజెంట్, ఈక్వేషన్ నార్మల్. ఫస్ట్ ఏమని కనుక్కోవాలి? స్లోప్ కనుక్కోవాలి. నథింగ్ బట్ dy/dx అనుకోవాలి. నౌ dy/dx ఆఫ్ y = dy/dx ఆఫ్ 2x² - 4x + 5. Now dy/dx = 2 into x² is the 2x minus 4 into x rate ఎంత 1 plus 5 rate ఎంత 0. మీకు డెరివేటివ్ పర్ఫెక్ట్గా ఉండాలి. 2 into 2 to 4x minus 4 into 1 ఎంత 4. ఇదే నీకు స్లోప్ అన్న dy/dx సేమ్. కానీ x వాల్యూ ఎంత మనకి 3. దట్ ఈక్వల్ ఏంటి? 4 into 3 minus 4 దట్ ఈక్వల్ ఏంటి? 4 3 12 12 minus 4 ఎంత 8. అంటే స్లోప్ ఎంత 8. అంటే m ఈక్వల్ ఎంత 8. Now equation of tangent equal to equation of tangent. Formula is y minus y1 is equal to m into x minus x1. y1 x1 అంటే ఈ వాల్యూస్. x1 ఈక్వల్ టు ఎంత? ఇది 3. y1 ఈక్వల్ టు అంటే 11. అంటే మనకి అది y మైనస్ y1 11 ఈజ్ ఈక్వల్ టు m అంటే ఎంత 8 ఇంటూ x మైనస్ x1 ఎంత 3 మైనస్ y మైనస్ 11 ఈక్వల్ టు 8 ఇంటూ x 8x మైనస్ 8 3 24. ఈ వాల్యూస్ అటు తీసుకోండి. అప్పుడు అది 8x మైనస్ 24 y అడిపోతే మైనస్ y మైనస్ 11 అడిపోతే ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అది నీకు 8x మైనస్ y మైనస్ 13 ఈజ్ ఈక్వల్ 0. ఇదేంటి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. నౌ ఈక్వేషన్ నార్మల్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. దీని ఫార్ములా ఏంటంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అంటే మనకి 11. y మైనస్ 11 ఈక్వల్ టు మైనస్ 1/m అంటే ఎంత 8 ఇంటూ x మైనస్ x1 అంటే ఎంత 3. 8 ఇటు వస్తే 8 ఇంటూ y మైనస్ 11. 8 ఇంటూ y మైనస్ 11 ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ x మైనస్ 3. 8 ఇంటూ y 8y minus 8 into 11 88 minus 1 into x minus x minus in minus plus 3. ఈ 8x ఇటు వస్తే ప్లస్ x ప్లస్ 8y మైనస్ 88. ఈ మైనస్ 8 వస్తే ప్లస్ 3 వస్తే మైనస్ 3. మనకి ఆయన మొత్తానికి x ప్లస్ 8y మైనస్ 91 ఈక్వల్ 0. ఇదే నీకు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఈ విధంగా చేయాలి. 17b. ఓకే, పెద్దగా ఉంది, కంగారు పడకండి. ద మోషన్ ఆఫ్ పార్టికల్ projected vertically is governed by the equation s is equal to 96t minus 16t square. Is 16t square. Find its initial velocity, its velocity at the end of 2 seconds, its acceleration at the end of first second, the greatest height attained by it, the time taken to attain maximum height. కంగారు పడకండి, ఫస్ట్ ఒక్కొక్కటి చేసుకుని వెళ్దాం. మనకి ఏమి ఇచ్చారు? s is equal to 96t minus 16t square. అది ఇప్పుడు దీని నుండి వెలాసిటీ కనుక్కోండి. వెలాసిటీ ఎలా కనుకోవచ్చు? వెలాసిటీ ఈక్వల్ టు ds/dt. అది అంటే దీన్ని ఒకసారి డివైడ్ చేస్తే నీకు వెలాసిటీ వస్తుంది. అంటే d/dt ఆఫ్ s is equal to d/dt ఆఫ్ 96t minus 16t square. Now ds/dt equal to
96 into t డెరివేటివ్ ఎంత 1 మైనస్ 16 into t స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2t అంతే కదా. మొత్తం అనేది 96 into 1 96 మైనస్ 16 to the 32t. ఇది ఎందుకు డిఎస్ పెట్టింది అటువంటి అనేది v ఈక్వల్ ఇది వచ్చింది. v ఈక్వల్ వచ్చింది 96 మైనస్ 32t. మనకి ఏం కావాలి వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ అంటే t ఈక్వల్ ఎంత ఇనిషియల్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ దగ్గర టీ వాల్యూ ఎంత టీ ఈక్వల్ 0 అంటే టీ దగ్గర టీ 0 అండి. అంటే v ఈక్వల్ అనేది 96 మైనస్ 32 ఇంటూ 0 దట్ ఈక్వల్ అనేది 96 ఏమైంది మీటర్ పర్ సెకండ్ అనుకుందాం మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ వెలాసిటీ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 seconds అంటే టీ ఈక్వల్ ఎంత టీ ఈక్వల్ టు 2 seconds అంటే v ఈక్వల్ అనేది v ఈక్వల్ టు 96 మైనస్ 32 ఇంటూ ఈ టీ దగ్గర ఎంత రాయాలి 2 రాయాలి 96 మైనస్ 64 ఎంత 32 మీటర్ పర్ సెకండ్. ఇది ఓకే ఇంతవరకు. నెక్స్ట్ ఏం అడిగారు యాక్సిలరేషన్ అడిగారు ఎట్ ద ఎండ్ ఆఫ్ పర్ సెకండ్. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి యాక్సిలరేషన్ ఏ ఈక్వల్ టు యాక్సిలరేషన్ కనుక్కోవచ్చు డివి బై డిటి అంటే ఇప్పుడు దీన్ని డెరివేట్ చేయాలి అంటే డి బై డిటి ఆఫ్ వి ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ 96 మైనస్ 32t దట్ 96 డెరివేట్ ఎంత 0 మైనస్ 32 ఇంటూ టీ డెరివేట్ ఎంత 1 దట్ ఈక్వల్ అంది మైనస్ 32. ఇదేంటి ఈక్వల్ టు యాక్సిలరేషన్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ సెకండ్ ఎప్పుడైనా అంతే నీకు మైనస్ 32 టీ ఈక్వల్ 1 సెకండ్ ఏ ఈక్వల్ టు మైనస్ 32 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయితే ఇది ఓకే. నా గ్రేటెస్ట్ హైట్ అప్టైన్ బై ఇట్ మనకి గ్రేటెస్ట్ హైట్ కావాలంటే దానికి వెలాసిటీ ఏం కావాలి 0 కావాలి అంటే హెచ్ ఈక్వల్ టు మ్యాక్సిమం హైట్ మ్యాక్సిమం అంటే వి ఈక్వల్ టు ఏం కావాలి 0 కావాలి. వి వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది 96 మైనస్ 32 96 మైనస్ 32 ఈక్వల్ ఏం కావాలి 0 కావాలి. ఈ 32t కాకపోతే 96 ఈక్వల్ టు 32t ఈ 32 తీసుకోండి టీ ఈక్వల్ టు అది టీ ఈక్వల్ టు 96 బై 32 16 2 జా 16 3 జా 16 6 జా 2 1 జా 2 3 జా అంటే టీ ఈక్వల్ ఎంత టీ ఈక్వల్ టు 3 seconds అంటే టైం 3 seconds దగ్గర ఇది మ్యాక్సిమం అయితే అటెండ్ అయితే. అది ఎలా కనుకోవచ్చు ఈ 3 వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఇక్కడ హెచ్ దగ్గర అంటే ఇప్పుడు ఏంటి హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు మ్యాక్సిమం హైట్ ఈక్వల్ టు 96 ఇంటూ 3 మైనస్ 16 ఇంటూ 3 స్క్వేర్ 96 3 ఎంత 288 మైనస్ 16 ఎంత 144 దట్ ఈక్వల్ ఎంత అది 144 మీటర్స్. ఇదే మన ఆన్సర్. అర్థమైంది కదా. మార్చ్ ఏప్రిల్ 2017 పేపర్ తో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ నార్మల్ సబ్ టాంజెంట్ సబ్ నార్మల్ టు ద కర్వ్ y ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ఎట్ ద పాయింట్ 3, -1. ఫస్ట్ స్లోప్ కనుక్కుందాం. స్లోప్ కనుక్కోవాలి దీన్ని ఏం డెరివేట్ చేయాలి d బై dx ఆఫ్ y ఈక్వల్ టు d బై dx ఆఫ్ 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5. నౌ dy by dx is equal to dy by dx is equal to 2 into x square delta 2x 2 into 2x minus 4 into x delta ఎంత 1 plus 5 delta ఎంత 0 that equal to 4x minus 4 అది కదా. కానీ పాయింట్ ఏమి ఇచ్చారు 3, మైనస్ అంటే x వాల్యూ ఎంత 3 అంటే m ఈక్వల్ టు 4 into 3 minus 4 4 is 12 minus 4 ఎంత 8 ఇది. నౌ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు y1 రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ బై m మాడ్యులస్ ఉండాలి దీనికి కంపల్సరీగా దట్ ఈక్వల్ టు y1 అంటే ఇక్కడ ఎంత -1 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m అంటే ఎంత 12 minus 4 8 అంతే 8 m 8 స్క్వేర్ బై మళ్ళీ m ఎంత 8 దట్ ఈక్వల్ టు -1 6 8 స్క్వేర్ 60 64 ప్లస్ 1 ఎంత 65 రూట్ 65 బై 8 ఓకే. ఈ మైనస్ ఇట్ వస్తే ప్లస్ అయింది అంటే రూట్ 65 బై 8 ఈ దేని ఈక్వల్ టు లెంత్ ఆఫ్ టాంజెంట్. నౌ లెంత్ ఆఫ్ నార్మల్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ నార్మల్ mod y1 into root of 1 plus m square that equal to y1 అంటే -1 into root of 1 plus m square అంటే 8 square that equal అది 64 plus m 65 root of -65 అది 65 అది. now length of subtangent equal to length of subtangent is equal to mod of y1 by m that equal to mod y1 అంటే -1
minus 1 by 8. Root of minus 1 plus 1 by 8. Length of subnormal. Length of subnormal. Particularly mod y1 into m. That equal to y1 anta minus 1 into m anta 8. Minus 8 and plus 8 and ఈ విధంగా చేయాలి. 17b. A particle is moving along a line whose movement is given by s is equal to t square minus 60 plus 8. T in seconds. Find the velocity and acceleration at t equal to 2 seconds. Also find the initial velocity. S is equal to మనకి s is equal to t square minus 60 plus 8. మనం ఫస్ట్ v కనుక్కోవాలి. v అంటే వెలాసిటీ. v ఈక్వల్ ఫార్ములా ఉంది. v ఈక్వల్ టు ds by dt. అంటే దీన్ని డెరివేట్ చేయాలి. ds by dt ఈక్వల్ టు d by dt ఆఫ్ t స్క్వేర్ minus 60 plus 8. అంటే ds by dt మనకు v ఈక్వల్ టు t స్క్వేర్ ఎంత 2t minus 6 కదా. 6 in t డెరివేట్ అయితే 1. అది మళ్ళీ మనం కనుక్కోవాలి a ఈక్వల్ టు dv by dt దట్ ఈక్వల్ టు d by dt ఆఫ్ 2t minus 6 దట్ ఈక్వల్ 2 into t డెరివేట్ ఎంత 1 minus 6 ఎంత 0. అంటే a ఈక్వల్ ఎంత 2. ఇప్పుడు మనకి టైం అయితే 2 ఇచ్చారు. t ఈక్వల్ టు 2 seconds. v ఈక్వల్ టు 2 into 2 minus 6. 2t ఎంత 4. 4 minus 6 ఎంత minus 2 meter per second. కానీ ఏ వాల్యూ ఏంది కాన్స్టెంట్. ఏ ఈక్వల్ ఎంత 2 meter per second square. ఇంకేమిచ్చారు ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ టైం వాల్యూ ఎంత 0. t ఈక్వల్ 0. v ఈక్వల్ టు 2 into 0 minus 6 దట్ ఈక్వల్ ఎంత minus 6 meter per second v వాల్యూ. ఎప్పుడు టైం 0 అయినప్పుడు నథింగ్ బట్ ఏంది ఇనిషియల్ వెలాసిటీ ఎంత minus 6 meter per second. Thank you for watching my video. All the best.